మీ మాటలే మీ జీవితాన్ని, మీ గమ్యాన్ని మారుస్తాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు మనలోని నిశ్శబ్దం కంటే మన మాటలే ఎక్కువ బరువుగా మారుతాయి. మన అంతరాత్మలోని శబ్దం మనల్ని బంధిస్తుందా? మనం మాట్లాడే ప్రతి మాట మన ఆత్మ లోతుల్లో ఒక ముద్ర వేస్తుంది. ఒంటరితనం, గందరగోళం మరియు అర్థం లేని వెతుకులాట, ఇవన్నీ మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఆత్మలో నిశ్శబ్దం ఎప్పుడు దొరుకుతుంది? అప్పుడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది: యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ఈ వాగ్దానం మీకోసమే. మన మాటల వెనుక ఉన్న దేవుని ఆశీర్వాదం ఇదే. ఏ వ్యక్తి అయితే తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడో ఆ వ్యక్తి తన ఆత్మీయతను కూడా కాపాడుకుంటాడు. మన మాటలు కేవలం శబ్దాలు కావు, అవి మన ఆత్మకు అద్దాలు. మీ ఆత్మను దైవిక శాంతితో నింపుకోండి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు జీవితంలోని చీకటి తొలగి కొత్త వెలుగు ఉదయిస్తుంది. యేసుక్రీస్తు మీ హృదయంలో శాంతిని, కొత్త నిరీక్షణను నింపాలని కోరుకుంటున్నారు. మీ మాటల్లో ఆయనకు చోటు ఇవ్వండి. ఈ అద్భుతమైన పిలుపును వినండి. మీ హృదయాన్ని యేసు క్రీస్తు వైపు మళ్లించండి. ఈరోజే ఆయనను మీ రక్షకుడిగా ఎంచుకోండి. యేసు మీకోసం ప్రేమతో వేచి ఉన్నారు. ఆయన వైపు అడుగు వేయండి.